హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. నేనైతే ఒక్కదాన్ని బస్సులో అయితే వెళ్తున్నాను. బస్సు ఎక్స్ప్రెస్ కావటం వల్ల గాలి అయితే బాగా ఎక్కువ వస్తుంది అనమాట. మార్నింగ్ 8:30కి ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది. ఇంక ఇక్కడ విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేనైతే ఇంకా నందిగామ అయితే వెళ్తున్నాను. నందిగామ ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది చెప్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ 2:33 అయిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అక్క వాళ్ళు కూడా ఇప్పుడు నందిగామలో ఉంటున్నారు బాబు స్టడీస్ కోసమని. ఇంకా మేమైతే మా అందరి కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా తినడానికి అయితే వెళ్ళాము. 3 అయిపోయింది కదా. ఎండలకి వాటర్ తాగి ఉండటం వల్ల ఫుడ్ అయితే సరిగ్గా తినబుద్ధి కూడా కాలేదు. బాగా హెడేక్గా ఉంది. ఇంకా వాళ్ళు కూడా ఇల్లు అయితే మారారనమాట. అంతకుముందు అయితే కొంచెం చిన్నగా ఉంది ఇల్లు. ఇదైతే కొంచెం పెద్దగా స్పేసియస్గా బాగానే ఉంది. కాకపోతే వాళ్ళేంటి లగేజ్ ఇంకా మొత్తం సర్దుకోలేదనమాట. ఇంకా సెలవులు ఇచ్చాక ఇంట్లోకి లగేజ్ అయితే షిఫ్ట్ చేసుకొని ఇంటికి ఊరైతే వెళ్ళిపోయారనమాట. మళ్ళీ స్కూల్ పెట్టే ముందైతే వచ్చి మళ్ళీ సర్దుకుందాంలే అని చెప్పేసి అందుకే కొంచెం మెస్సీగా అయితే ఉందన్నమాట. ఇంకా ఒకసారి అయితే వీడియో తీద్దాంలే అని అయితే తీసాను. ఇదైతే కొంచెం స్పేసెస్గా అయితే బాగానే ఉంది. అందులోనే ఇండివిజువల్ హౌస్ కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఓనర్స్ ప్రాబ్లం అట్లా అయితే లేదు. 2 రూమ్స్ ఉన్నాయి. అలాగే ముందు వరండా కూడా ఉందన్నమాట. లోపల రూమ్లో అయితే పడుకోవటానికి 2 మంచాలు వేసుకోవచ్చు. ఒక కబోర్డ్ అయితే ఉంది. పక్కన మనం ఇంకొక అరమార అయితే పెట్టుకుంటే బట్టలు అయితే ఉంచుకోవచ్చు. ఇదైతే రిజిస్ట్రార్ ఆఫీస్ అనమాట. మేము ఎందుకు వచ్చామంటే లాస్ట్ టైం చెప్పాను కదా, పొలం పని మీద అయితే ఊరు వెళ్ళాను అయితే. అప్పుడైతే వర్క్ అయితే అవ్వలేదన్నమాట అది. అందుకని చెప్పేసి ఇలా అయితే పేపర్స్ ఇవన్నీ ఎందుకులే అని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుందాంలే అయితే నేను మా చెల్లి అయితే ఇంకా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటున్నాము. విడిగా అయినా మళ్ళీ తర్వాత ఫర్దర్గా అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయిలే ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఎక్కువ మనీ అయినా రిజిస్ట్రేషన్ అయితే బెటర్ అని అన్నారు అందరూ. అందుకని చెప్పేసి ఇంకా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాము. ఎందుకులే ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అయినా మనం అమ్ముకోవాలన్నా కొనేవాళ్ళు ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అడుగుతారు కదా, అప్పుడైనా ఇబ్బంది పడతాంలే అని చెప్పేసి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాము అనమాట. ఇంక ఇక్కడైతే టైము స్లాట్స్ అంటే అంత ముందులాగా కాదు. నాదైతే 2:10కి వచ్చింది, మా చెల్లిదేమో 5:10కి వచ్చింది. ఇంకా అయిపోయేసరికి అక్కడే 6 అయితే అయిపోయిందనమాట. మళ్ళీ నేనైతే రిటర్న్ రావాలి కదా. నేను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడైతే మళ్ళీ ఉండిపోదాంలే అక్కడే అనుకున్నాను కదా. మళ్ళీ పిల్లలేమో ఇంక ఏడుస్తారులే అని చెప్పి అయితే వచ్చేసాను. ఇంకా అయిపోయేసరికి 6:15 అయిపోయింది. అయినా కానీ ఎండాకాలం కదా, అందుకని బయటకు వచ్చి చూస్తే ఇంకేదో 4-5 అయినట్టు ఉంది కానీ 6:30 అవుతుంది అన్నట్లేదు. చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందో. నీళ్లు తాగి అయితే పొట్ట అయితే టైట్గా ఉంది. నడవటానికి కూడా నడవలేకపోతున్నాము. మళ్ళీ ఏమో ఈ ఎండకో ఏమో బాగా హెడేక్గా కూడా ఉంది. అది కాక మార్నింగ్ నుంచి కూర్చొని ఉండటం వల్ల ఏమో భలే విసుగ్గా కూడా ఉంది. నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, తిన్న తర్వాత ఇంకొక 1/2 అవర్ అట్లా పడుకున్నాను కూడా. పాప మా చెల్లి అయితే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా తను పడుకొని కూడా పడుకోలేదన్నమాట. ఆ పడుకోవటం వల్ల కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా మేము ఇక్కడ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. నేనైతే బస్ ఎక్కాలి కదా, మా అక్క వాళ్ళే మా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కారు వేరే చోట పార్కింగ్ చేశారనమాట మా చెల్లి వాళ్ళే. ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నాము. వెళ్తూ నన్ను బస్ స్టాప్లో అయితే దించుతా అన్నారు. ఇంకా నేను నడిచి వెళ్తాను అంటే ఎందుకులే, ఏం బాగా చెమ్మటగా అట్లా ఉంది కదా, దగ్గరే కదా దించేస్తాంలే అంటే సరే అని చెప్పేసి కార్లో అయితే వెళ్ళాము. నన్ను అయితే బస్ స్టాండ్లో అయితే దించేసి వాళ్ళైతే ఇంక తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా నందిగాంలో బస్ ఎక్కి విజయవాడ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కానమాట. విజయవాడలో దిగిన తర్వాత ఇంకా అంత ఆకలి అయితే లేదు కానీ అప్పటికి ఇంక 8 దాటిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోతుందిలే గుంటూరులో అని చెప్పేసి విజయవాడలోని ఇడ్లీ అయితే తిన్నాను అనమాట. ఎందుకంటే బాగా హెడేక్గా ఉంది, తగ్గిపోతుందిలే అని చెప్పేసి. ఇంకా బాగా చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ జర్నీ కన్నా నైట్ జర్నీ కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా విజయవాడలో టిఫిన్ చేసి మళ్ళీ నాన్ స్టాప్ అయితే ఎక్కాను గుంటూరుకి. కొంచెం హాయిగా అనిపించింది. మార్నింగ్ అయితే స్వెట్టింగ్ ఏమో భలే చిరాగ్గా వచ్చిందనమాట. మా హస్బెండ్ ఏమో బస్ దిగ్గానే కాల్ చేయి వస్తానులే, మీటింగ్ అయిపోయింది అప్పటికి అన్నారు. నాకైతే
ఫుల్ నిద్ర వస్తుంది. ఇంక అందులో నేను ఒక్కదాన్నే కదా ఉన్నా, మాట్లాడటానికి అట్లా లేరు కదా, కొంచెం మాట్లాడటానికి ఎవరన్నా ఉంటే అంత చిరాకు అనిపించదు. నాకేంటంటే జర్నీలో ఫోన్ చూసుకుంటే ఇంకా హెడేక్ వస్తుంది. నేను జర్నీలో ఫోన్ అయితే చూసుకోను. ఎవరైనా ఉంటే మాట్లాడతాను కానీ ఇంకా ఫోన్ మాట్లాడటానికైనా కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. చూడండి టైము 9:10 అయిపోయిందనమాట. ఇంకా గుంటూరు అయితే వెళ్తున్నాను, ఇంకా రీచ్ అవ్వలేదు, దగ్గరలో అయితే ఉన్నాను అనమాట. ఇది గుంటూరు బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఇంకొక 5-10 మినిట్స్లో బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాను. బస్ స్టాప్లో అయితే దిగాను. మా హస్బెండ్ కాల్ చేస్తే మీటింగ్ అయిపోయింది వస్తానులే వెయిట్ చేయన్నారు. సర్లే అని ఇంకా గుంటూరు బస్ స్టాండ్ పక్కనే కొత్తదైతే స్టాప్ ఇట్లా కట్టారు వెయిట్ చేయడానికి. ఇంకా నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా ఇంటికైతే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పిల్లలు అయితే స్నానాలు చేసి భోజనం కూడా చేసి రెడీగా ఉన్నారు. పాపం నేనైతే వాళ్ళకైతే ఏం తీసుకెళ్ళలేదు. మమ్మీ ఏమన్నా తీసుకొస్తున్నాను ఎదురు చూసారు. కానీ నా డే అయితే భలే హెక్టిక్గా బిజీగా గడిచిపోయింది ఈరోజు.